హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 15. విరాజ్ ఇచ్చే డిఫికల్ట్ వర్క్ లో నెల రోజులు ఈజీగా గడిచిపోయాయి. ఈ గ్యాప్ లో విరాజ్ 5 టీమ్స్ మెంబర్స్ వర్క్ టాలెంట్ చూసి గీతకున్న నాలెడ్జ్ అసిస్టెంట్ మేనేజర్ గా మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్ తగిన విధంగా పోస్టింగ్ ఇచ్చాడు. ఆకాష్ మేఘ్నాతో మాట్లాడడానికి చేసే ప్రయోగాలు చారి గారు విరాజ్ దయతో బెడ్స్ కొట్టడంతో కొన్ని రోజులు తన ప్రయోగాలన్నీ వాయిదా వేసి చూపులతోనే గడిపేస్తున్నాడు. ఆఫీస్ నుండి బయలుదేరి స్కూటీ మీద ఇంటికి వస్తున్న గీతా మేఘనకి ఒక వ్యక్తి అడ్డుగా రావటంతో బ్రేక్ వేసి అతన్ని తిట్టేంతలోపే ఆ వ్యక్తి ఫేస్ చూసి ఆగిపోయి, మీరు ఇక్కడ ఏంటండి అంటుంది. అతను గీత ఫేస్ చూసి, ఓ మీరా అండి, ఎలా ఉన్నారు అని అనగానే, గీత నేను బాగానే ఉన్నానండి, కానీ మళ్ళీ మీరేంటి హాస్పిటల్ దగ్గర అని దగ్గరలో ఉన్న హాస్పిటల్ ని చూపిస్తూ అంటుంది. దానికి అతను, ఆ రోజు మీరు బ్లడ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి, స్టార్టింగ్ లో చెప్పాను కదా గీత బ్లడ్ ఇవ్వడానికని హాస్పిటల్ కి వెళ్ళిందని ఆ వ్యక్తి. అయితే మీరు మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఎందుకున్నారు అని గీత అడుగుతుంది. బాబుకి కొంచెం లైట్ ఫీవర్ వచ్చిందండి, అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చాము. నేను మెడిసిన్ కోసమని బయటకు వచ్చాను. మీరు ఇంతవరకు బాబుని చూడలేదుగా, ఒకసారి మిమ్మల్ని నా వైఫ్ కి చూపిస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గీత, మీ వైఫ్ నన్ను చూడటం కోసం కాదు, నేనే మీ బాబుని చూడటం కోసం వస్తానని గీత మేఘన హాస్పిటల్లోని వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ ఆ బాబుని చూసి కాసేపు ఆడుకుని వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఇంకా బయలుదేరతాము అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి లిఫ్ట్ ప్రాబ్లం అని చెప్పడంతో మెట్లు దిగుతూ గీత మేఘన మాట్లాడుకుంటూ వస్తున్నారు. అలా ఒక ఫ్లోర్ లో స్టెప్స్ ఎదురుగా ఉన్న రూమ్ లో గ్లాస్ డోర్ నుంచి ఒక వ్యక్తి ఆక్సిజన్ మాస్క్ ఉన్న ఊపిరి అందక సీరియస్ కండిషన్ లో ఉన్న వ్యక్తిని చూసి గీత మేఘన ఆ రూమ్ లోకి వెళ్లి ఆమె ఉన్న కండిషన్ చూసి ఒక పక్క డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ మరో పక్క అంతా సరిగ్గా ఉందా అని చూస్తూ ఉంటే ఆక్సిజన్ పైపు సరిగ్గా కనెక్ట్ చేసి ఉండకపోవటంతో గీత చూస్తుంది. మేఘన డాక్టర్ ని పిలవడానికని వెళ్లడంతో గీత వెంటనే ఆ పైప్ ని సరిగ్గా పెట్టడంతో వెంటనే ఆమె నార్మల్ అవుతుంది. అప్పుడే మేఘన డాక్టర్ ని తీసుకుని వస్తుంది. డాక్టర్ ఆ పేషెంట్ ని చెక్ చేస్తూ ఉండగా గీత డాక్టర్ తో, మీరింత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉంటారండి, ఆ పేషెంట్ కి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోరా అని అనగానే డాక్టర్, అసలు మేము ఈ పేషెంట్ కి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇవ్వడమే ఎక్కువ అంటాడు. ఆ మాటలకి కోపం వచ్చిన గీత, అదే ఏంటండి అలా అంటారు, మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ని చూసుకోవటం మీ బాధ్యత కాదా అని అంటుంది. దానికి ఆ డాక్టర్, ఈవెన్ను చాలా సంవత్సరాల క్రితం ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి జాయిన్ చేసి వెళ్లారు. ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికంటే ఈవిడ అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఈవిడ్ని జాయిన్ చేసుకున్నాము. ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ హాస్పిటల్ కి ప్రాబ్లం వస్తుందని లేనిపోని తలనొప్పులు ఎందుకు అని ఇలా సైలెంట్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని చెప్తాడు. అది విన్న గీత, అలా అని ఆవిడ మా నాన్న ఆవిడని వదిలేస్తే ఎలా, మీరు సరిగ్గా చూసుకుంటేనే కదా ఆవిడ మామూలు అవుతారు అని ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన మేఘన గీత ఆలోచనని అర్థం చేసుకుని, మేము ఇప్పటి నుండి ఈవిడ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చుని మేము పెట్టుకుంటాము, మీరు మాత్రం ఈవిడికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని మేఘన అంటుంది. అది విన్న గీత సంతోషంగా మేఘనని చూస్తుంది. మేఘన గీతని చూసి, నీ పుణ్యంలో నాకు అప్పుడప్పుడు అయినా వాట్ ఇవ్వవే అంటుంది. డాక్టర్ కూడా సరే అని చెప్పి కిందకి వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేయమని వెళ్ళిపోతాడు. గీత ఆ పేషెంట్ ని చూస్తూ ఆవిడ చెయ్యి పట్టుకుని, ఇప్పటి వరకు మీకోసం ఎవరు రాలేదేమో, కానీ ఇప్పటి నుంచి నేను మేఘ మీకోసం వస్తాం, మీరు మాత్రం తొందరగా కోలుకోవాలని చెప్పి కిందకి వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. గీత ఆ పేషెంట్ దగ్గర నుండి వెళ్ళగానే ఆవిడ కంటి నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. గీత అసిస్టెంట్ మేనేజర్ అయ్యాక విరాజ్ ఆకాష్ తో పాటు గీత కూడా వెళ్లాల్సి వచ్చేది. అలా ఒక ప్రాజెక్ట్ మీటింగ్ కి వెళ్తారు. ఇక ఆ మీటింగ్ ఒక హోటల్లో జరుగుతుంది. విరాజ్ ఆకాష్ వాళ్ళతో కూర్చుని వాళ్ళ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఆ ప్రాజెక్ట్ కి గీత అవసరం లేకపోవటంతో అక్కడికి కొంచెం దూరంగా సోఫాలో కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంది గీత. అదే టైంకి గీత కాలేజ్ ఫ్రెండ్ శివ గీతని చూసి నవ్వుతూ వచ్చి హే గీత అంటాడు. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ కలవడంతో గీత కూడా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే గీత శివని టీచ్ చేయటంతో శివ గీత బుగ్గలు లాగుతాడు. అదే టైంకి విరాజ్ వాళ్ళని చూస్తాడు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆకాష్ ఏదో చెప్తూ విరాజ్ మొహం చూస్తాడు. విరాజ్ చూపు తీక్షణంగా ఒకవైపు ఉండడం చూసి అటువైపుకు చూడగా అక్కడ గీత ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే మా బావ ఇప్పుడు జలస్ ఫీల్ అవుతున్నాడా అని విరాజ్ వైపు చూస్తే విరాజ్ ఫేస్ లో ఎప్పుడూ కనిపించే సీరియస్నెస్ తప్ప ఏమీ కనిపించదు. అది చూసి ఆకాష్ చి వెధవ జీవితం, వీడు నాకు ఎప్పటికీ అర్థం కావాలి అని అనుకుంటూ ఉండగానే విరాజ్ ఆకాష్ ఇద్దరు సైలెంట్ అయిపోవడంతో మిస్టర్ విరాజ్ మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందా అని వాళ్ళు అడగడంతో విరాజ్ లేదు అని గీతని పిలవమని ఆకాష్ కి చెప్తాడు. శివతో మాట్లాడుతున్న గీతకి ఆకాష్ నుంచి ఫోన్ రావడంతో వాళ్ళ వైపు చూస్తుంది. ఆకాష్ గీతని రమ్మన్నట్టు సైగ చేయటంతో శివకి బాయ్ చెప్పి అక్కడికి వెళ్తుంది. గీత అక్కడికి రాగానే విరాజ్ గీత వైపు చూస్తూ ఇప్పుడు మీకు మా అసిస్టెంట్ మేనేజర్ మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటాడు. అది విన్న గీత టెన్షన్ పడుతూ ఆకాష్ ని చూస్తుంది. ఏదో మాట్లాడబోతున్న ఆకాష్ ని మిస్టర్ ఆకాష్ మీ ల్యాప్టాప్ ని గీతకి ఇవ్వండి, షీ విల్ ఎక్స్ప్లెయిన్ అని అంటారు గీత వైపు చూస్తూ. అది విన్న గీత ఈ రావణ్ పెట్టే టెన్షన్ కి నేను పోయేటట్లున్నా అని అనుకుని ఇక తప్పదు అని ల్యాప్టాప్ తీసుకుని ఒకసారి దాన్ని చూసి అంతకు ముందు వాళ్ళు కారులో వస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నది విని ఉండటంతో గట్టిగానే అని లాంగ్ బ్రీత్ తీసుకుని స్టార్ట్ చేస్తుంది చెప్పడం. స్టార్టింగ్ లోని కొంచెం తడబడిన తర్వాత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళు విరాజ్ చెప్పినప్పుడే ఓకే అనుకున్నారు ప్రాజెక్టు. ఇప్పుడు గీత కూడా బాగా చెప్పడంతో వాళ్ళు ప్రాజెక్ట్ ఓకే అనుకుని ఇక లంచ్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక విరాజ్ గీత వంక చూస్తూ మిస్ గీత మీరు ఇక్కడికి వచ్చింది ఆఫీస్ వర్క్ లో భాగంగా, అంతేగాని ఇది మీ పర్సనల్ టైం కాదు, మీరు ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది అంటాడు. గీతకి విరాజ్ అలా ఎందుకు అన్నాడో అర్థమై విరాజ్ చెప్పింది కరెక్టే అవటంతో సారీ సార్, ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ సార్ అని అంటుంది. విరాజ్ ఓకే అన్నట్లు హెడ్ మూవ్ చేసి వెళ్తూ ఉంటే విరాజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకడు విరాజ్ ని చూసి పలకరించి మాట్లాడుతూ ఉంటే ఆకాష్ కూడా అక్కడే ఉండి మాట్లాడతారు ఆయనతో. గీత కాస్త దూరంలో వాళ్ళకి నిలబడి ఉంటుంది. అదే టైంకి హోటల్ కి వచ్చిన రాహుల్ ఇక గీత విరాజ్ వాళ్ళతో ఉండడం చూసి తన పక్కన ఎవరూ లేకపోవడంతో తన దగ్గరికి వచ్చి హే ఎవరు నువ్వు, ఎంత బాగున్నావు, నిన్ను పెళ్లి చేసుకుంటే వాడికి జీవితం అంతా పండగే, అయినా నాకు జీవితం అంతా వద్దులే, ఒకరోజు చాలు, నీకు నచ్చినంత ఇస్తా అంటూ పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు. అవన్నీ వింటున్న గీత వాడిని లాగిపెట్టి పీకాలని ఉన్నా ఇందాక విరాజ్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. గీత మనసులో నేను రావణ్ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలా సాఫ్ట్ గానే బిహేవ్ చేయాలి అని అనుకుని కోపం వస్తున్నా అంచుకుని సార్ మీరెవరో నాకు తెలియదు, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంది. రాహుల్ ఏయ్ ఏంటి నీతులు చెప్తున్నావు? రాహుల్ మాట్లాడడం మొదలు పెట్టినప్పుడే అక్కడికి వచ్చిన విరాజ్ ఆకాష్ కి వాడి మాటలు వింటారు. మాటలు విన్న ఆకాష్ వాడిని కొట్టడానికని ముందుకు వెళ్తూ ఉంటే విరాజ్ ఆకాష్ చేయి పట్టుకుని ఆపేశాడు. ఎందుకు ఆపుతున్నావు అన్నట్టు చూస్తున్న ఆకాష్ ని పట్టించుకోకుండా గీత దగ్గరకు వచ్చి గీతను చూస్తాడు. రాహుల్ అంటున్న మాటలకి కోపం వస్తున్నా వాడు అన్ని మాటలు అంటున్నా ఏమీ చేయలేని తన నిస్సహాయతకు బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆ వాటిని ఆపుకుంటూ ఉంది గీత. గీత ఫీలింగ్స్ అర్థమైన విరాజు తను వాడిని ఏమీ అనకుండా ఉండడాన్ని చూసి ఇందాక తన అన్న మాటలు అర్థమై గీతను చూస్తూ చూడు గీత, నేను ఆఫీస్ టైంలో మీ పర్సనల్ పనులు చెయ్యొద్దు అని చెప్పాను, అంతేకాని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా సరే ఊరుకోమని నేను చెప్పలేదు, చెప్పను కూడా. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నా ఫీలింగ్, ఇప్పుడు దాన్ని బయటికి రానివ్వు అంటాడు. గీత విరాజ్ కళ్ళని చూసి వాటిలో కనబడుతున్న భావం అర్థమైన మరుక్షణమే రాహుల్ గడి చెంప పేలిపోయింది. ఒక దెబ్బకే
బిడ్డకి పాపం చుక్కలు వాటి దిక్కులు కూడా కనిపించాయి. కరెక్ట్గా నిమిషానికి తేరుకున్న రాహుల్ యో అంటూ ఏదో అనబోయే అంతలోపే విరాజ్ గీతని కార్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి తను వెళ్ళగా విరాజ్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి రాహుల్ వైపు చూడగానే ఈ గ్యాప్ లో మన ఆకాష్ బాబు రాహుల్ బాబును ఒక రౌండ్ వేసుకున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన రాహుల్ కి వాళ్ళ కంపెనీ డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ తరపున కంపెనీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్తారు. అది విన్న రాహుల్ కోపంగా ఫోన్ పెట్టేసి కొట్టారు కదా ఇంకా ప్రాజెక్ట్ జోలికి ఎందుకు వచ్చారు అని అరుస్తాడు. వీడు కొట్టింది అని ఆకాష్ ని చూపించి ఒక అమ్మాయితో నువ్వు అలా మాట్లాడినందుకు నేను ప్రాజెక్టు క్యాన్సిల్ చేయించిందనా? స్టాఫ్ తో అలా బిహేవ్ చేస్తే నేనేం చేయగలను? నీకు ఒక ట్రైలర్ ఇవ్వడానికి మాత్రమే. ప్రాజెక్ట్ జోలికి వస్తే ఊరుకున్నా కదా అని నా వాళ్ళతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఊరుకోను అని బేస్ వాయిస్ తో చెప్తాడు. ఆ వాయిస్ కి రాహుల్ గడికి తడిచినంత పని అయ్యింది. విరాజ్ పద అని ఆకాష్ వెళ్తాడు. ఆకాష్ వెళ్తూ మళ్ళీ ఒకటి పీకి ఇది నా దగ్గర నుండి టెండర్ ఫైల్ మిస్ చేసినందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెనకాలే వస్తున్న ఆకాష్ విరాజ్ ని చూసి దేవుడు వీడిని ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్ లో క్రియేట్ చేసినట్టున్నాడు. ఎవరితోనో గీత మాట్లాడితే ఆఫీస్ టైం అన్నాడు. ఇప్పుడు వీడు ఏదో అంటే తనతోనే కొట్టించాడు. వీడిని అర్థం చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్ అని అనుకుని వస్తాడు. ఎదురుగా వస్తున్న విరాజ్ ని చూసిన గీత మాత్రం మీ ఉద్దేశాలు ఎప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో ఉంటాయి విరాజ్ సార్ అని అనుకుంటుంది. తర్వాత ముగ్గురు కలిసి ఆఫీస్ కి వచ్చేస్తారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.